ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలు డైరెక్టర్లు మాత్రమే కాదు, ఈ ప్రొడ్యూసర్ల బ్యానర్లో వస్తుంది అంటే అలాంటి ప్రొడ్యూసర్ల బ్యానర్లో సినిమాలు పక్క హిట్ అని ఆడియన్స్ ఒక నమ్మకం ఉండేది. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు సినిమాలకు దూరమైన 12 మంది టాప్ లెజెండరీ ప్రొడ్యూసర్స్ ఎవరో ఈ లిస్ట్ లో చూద్దాం. మొదటగా అల్లు అరవింద్ గారు. అవును, టాలీవుడ్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ విజనరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని చెప్పుకోవాలి. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కేవలం మెగా హీరోలతో భారీ బ్లాక్ బస్టర్లు ఇంకా ఇండస్ట్రీ హిట్స్ తీసిన ఆయన ఇప్పుడు సోలోగా భారీ సినిమాలు తీయడం ఆపేశారు. కారణం, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక భారీ సినిమా తీయాలంటే 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ కావాలి. అందులో సగం మన హీరోల పారితోషికాలతో అంటే రెమ్యూనరేషన్లకే సరిపోతుంది. ఒకవేళ సినిమా ఏదైనా తేడా కుడితే ఆ రిస్క్ అంతా ప్రొడ్యూసర్దే. ఈ మార్పును ముందుగానే పసిగట్టిన అల్లు అరవింద్ గారు డైరెక్ట్ గా 100 కోట్ల రిస్క్ తీసుకోకుండా చాలా తెలివిగా తన స్ట్రాటజీని మార్చారు. మీడియం బడ్జెట్ ఇంకా కాంటెంట్ బేస్డ్ సినిమాల బాధ్యతను GA2 పిక్చర్స్ ద్వారా బన్నీ వాసు చేతిలో పెట్టారు. మరోవైపు డిజిటల్ యుగాన్ని సైతం అర్థం చేసుకుని తన ఫుల్ ఫోకస్ ని OTT ప్లాట్ఫామ్ ఆహా అనే దాని మీద సిద్ధంగా ఉన్నారు, అది చేస్తున్నారు కూడా. అందుకే ఒకప్పటిలా గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి సోలోగా ఆయన దగ్గర నుండి నిర్మించే భారీ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. సో ఇలా చెప్పుకోవాల్సిన రెండో వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈయన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉంది, ఈయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది. అమ్మోరు, అంజి, అరుంధతి ఇవి బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పటికీ ఎప్పటికీ మనందరి మనసులో నిలిచిపోయిన సినిమాలు. చెప్పాలంటే టాలీవుడ్ లో గ్రాఫిక్స్, VFX కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే. అరుంధతి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన పూర్తిగా సినిమాలు ఆపేశారు. కారణం, ఆయన సినిమా తీస్తే పర్ఫెక్షన్ కోసం ప్రాణం పెడతారు, బడ్జెట్లు దాటిపోతాయి, సంవత్సరాల తరబడి రిస్క్ తీసుకోవాలి. ఆ టెన్షన్ తట్టుకోలేక చాలా సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అయిన టెలివిజన్, టీవీ వైపు వెళ్ళిపోయారు. జబర్దస్త్, డి లాంటి షోలతో ఇప్పుడు బుల్లితెరను శాసిస్తున్నారు కూడా. ఇక మూడో వ్యక్తి వచ్చేసి MS రాజు గారు. ఈయన హిట్స్ గురించి చెప్పాలంటే ఒక్కడు, వర్షం, నువ్వు వస్తా అంటే నేను అర్థంటాను, అన్ని బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఏమయ్యారు ఈ ప్రొడ్యూసర్? ఒకప్పుడు ఈయన్ని సంక్రాంతి రాజు అని కూడా పిలిచేవాళ్ళు. ఈయన బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే హిట్ పక్కా అనే గ్యారంటీ కూడా ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, ఆట ఇలా అన్నీ కూడా ఆర్థికంగా దెబ్బతీశాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల భారీ సినిమాలు తీయడం ఆపేసి ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలకు డైరెక్టర్గా డర్టీ హరి, 7 Days 6 Nights లాంటివి. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి AM రత్నం గారు. ఈయన సూపర్ హిట్స్ గురించి మనం సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి, ఒకే ఒకడు, బాయ్స్, రన్, 7 బృందావన్ కాలనీ ఇలా చెప్పుకోవాలంటే సూపర్. కానీ ఇప్పుడు ఏమయ్యారు ఈయన? సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్రొడ్యూసర్గా ఒక వెలుగు వెలిగిన ఈ ప్రొడ్యూసర్ గారు ఏ హీరోకైనా లైఫ్ ఇచ్చే సినిమాలు తీశారు. కానీ ఆ తర్వాత తమిళ్ ఇంకా తెలుగులో ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడంతో భారీగా అప్పుల పాలయ్యారు. దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు అనే సినిమాని తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఐదో వ్యక్తి వచ్చేసి KL నారాయణ గారు. హలో బ్రదర్, క్షణక్షణం, సంతోషం, రాఖీ వంటి సినిమాలు తీశారు. చెప్పాలంటే 90వ దశకంలో నాగార్జున గారు, వెంకటేష్ గారులతో ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తీశారు. కానీ దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలు తీయలేదు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి SSMB 29 అనే సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇంకా ఆరో వ్యక్తి వచ్చేసి డి శివప్రసాద్ రెడ్డి గారు. ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ. ఇప్పుడు ఏమయ్యారు ఈయన? చెప్పాలంటే కింగ్ నాగార్జున, మన నాగార్జున గారితో ఆయన కెరీర్ లో అత్యధిక సినిమాలు నిర్మించింది శివప్రసాద్ రెడ్డి గారే. కేవలం నాగార్జున గారితోనే ఏకంగా 10కి పైగా సినిమాలు తీసి టాలీవుడ్ లో ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి గారితో తీసిన ముఠా మేస్త్రి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఈయన పేరు పోస్టర్ మీద పడితే ఒక బ్రాండ్ వాల్యూ ఉండేది. సినిమాలు కూడా ఈయన ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అప్పట్లో ఎగబడి చూసేవారు. కానీ ఆ తర్వాత ట్రెండ్ మారడం, నాగార్జున గారితో తీసిన కేడి, గ్రీకు వీరుడు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడం వల్ల ఈయన కొంత తగ్గిపోయారు. బడ్జెట్లు పెరిగిపోవడంతో ఆయన నెమ్మదించారు. దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో 2018లో శివప్రసాద్ రెడ్డి గారు కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు చందన్ రెడ్డి గారు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒకప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన కామాక్షి మూవీస్ అనే బ్యానర్ ఇప్పుడు ఏమాత్రం మనుగడలో లేకుండా పోయింది. చెప్పాలంటే ఆయన మరణంతో పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఏడో వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే KS రామారావు గారు. ఈయన క్రియేటివ్ కమర్షియల్స్, అభిలాష, ఛాలెంజ్, చంటి, మాతృదేవోభవ చెప్పాలంటే అన్ని బ్లాక్ బస్టర్సే. మెగాస్టార్ చిరంజీవి గారితో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లక్కీ ప్రొడ్యూసర్గా ఈయనకి పేరు కూడా ఉంది. ఎంతో టేస్ట్ ఉన్న నిర్మాత, కానీ లేటెస్ట్ జనరేషన్కి తగ్గట్టుగా కథలు ఎంచుకోవడంలో తడబడ్డారు. సాయి ధరమ్ తేజ్ గారితో
తేజ్ ఐ లవ్ యూ, ఇంకా విజయ్ దేవరకొండ గారితో వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు భారీ స్థాయిలో డిజాస్టర్లు కావడంతో ఈయన నిజంగా వెనుకబడ్డారు. ఇక 8వ వ్యక్తి వచ్చేసి బెల్లంకొండ సురేష్ గారు. ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, కాంచన, ఎస్ బ్లాక్ బస్టర్ హిట్స్. మా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవారు. కానీ తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా నిలబెట్టడం కోసం తన ఫోకస్ మొత్తం దాని మీద పెట్టారు. పైగా కొన్ని ఆర్థిక లావాదేవీల వల్ల వివాదాల్లో చిక్కుకొని బయటి హీరోలతో సినిమాలు తీయడం పూర్తిగా ఆపేశారు. ఇక 9వ వ్యక్తి వచ్చేసి ఆర్బి చౌదరి గారు. ఈయన సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఎస్ సుస్వాగతం, రాజా, నువ్వొస్తావని, సూర్యవంశం అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. ఎంతో మంది డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ ఇది. తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారిని చెప్పుకోవాలి. కానీ టాలీవుడ్లో బడ్జెట్లు 100 కోట్లు చేరడం, హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోవడంతో తెలుగు ఇండస్ట్రీని వదిలేసి పూర్తిగా తమిళ్ సినిమాలపై తన కొడుకు అంటే హీరో జీవా కెరీర్ పై ఆయన ఫోకస్ పెట్టారు. ఇక 10వ వ్యక్తి వచ్చేసి జీవీజీ రాజు గారు. తొలి ప్రేమ గోదావరి, ఎస్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ది బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా మనందరి మనసులో నిలిచిపోయిన సినిమా తొలి ప్రేమ. ఇంకా శేఖర్ కమల గారి క్లాసిక్ మూవీ కూడా గోదావరి. ఈ 2 సినిమాలు తీసింది ఈయనే. ఎంతో సెన్సిబుల్ టేస్ట్ ఉన్న నిర్మాత కూడా. కానీ ప్రస్తుత టాలీవుడ్ కమర్షియల్ ట్రెండ్ కి 100 కోట్ల కార్పొరేట్ పాలిటిక్స్ కి ఆయన ఇమడలేకపోయారు. ఇండస్ట్రీకి గౌరవం ఇచ్చి దూరంగా ఉంటున్నారు. ఇక 11వ వ్యక్తి వచ్చేసి బూరుగపల్లి శివరామకృష్ణ గారు. తమ్ముడు, సాహస వీరుడు, సాగర కన్య, యువరాజు. చెప్పాలంటే తమ్ముడు బ్లాక్ బస్టర్. 90లో మరియు 2000 సంవత్సరాల్లో మొదట్లో పెద్ద హీరోలతో వరుస సినిమాలు చేశారు. కానీ 2012లో రవితేజ గారితో తీసిన దరువు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఇండస్ట్రీలోని పరిస్థితులు ఇంకా ఈ ఫ్లాపుల కారణంతో ఆయన కూడా దూరంగా ఉంటున్నారు. ఇక 12వ వ్యక్తి వచ్చేసి మేడికొండ మురళీకృష్ణ గారు. ఈయన నరసింహనాయుడు, చెప్పాలంటే బాలయ్య బాబు మన బాలకృష్ణ గారితో నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ నిర్మాత ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవ్వడం, భారీగా అప్పులు పెరగడంతో ఇండస్ట్రీలో నిలదొక్కలేక పూర్తిగా కనుమరుగైపోయారు. ఒకప్పుడు బడ్జెట్లో 70% సినిమా మేకింగ్ కి, 30% పారితోషికాలకి అంటే రెమ్యునరేషన్లకి ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 60% బడ్జెట్ కేవలం హీరో ఇంకా డైరెక్టర్ రెమ్యునరేషన్లకి సరిపోతుంది. ఈ లెక్కలు ఆ రిస్క్ పాత నిర్మాతలకి ఇంకా ఆ సంస్థలకి 100 కోట్లలో నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. చెప్పాలంటే వాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మన సీనియర్ నిర్మాతలు ఆ పోటీని తట్టుకోలేక సైలెంట్ గా తప్పుకున్నారు. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? ప్రొడ్యూసర్లు అంటే వెనకాల ఉండి నడిపించేవాళ్ళు. కానీ వాళ్ళ పేర్లు చెప్తే మనం ఖచ్చితంగా సినిమా చూడాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు, అంటే వాళ్ళ మీద నమ్మకంతో. ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అయిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రొడ్యూసర్లు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పాలంటే ఇలాంటి డిఫరెంట్ కాంటెంట్ ఇంకా చాలా ఉంది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి కొత్త డిఫరెంట్ కాంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.